జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరుని వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషన్ పర్యవేక్షిస్తోంది. తొలిసారిగా డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలపై డేగ కన్నుతో చూస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ జీహెచ్ఎంసీలో ప్రత్యేక సెంటర్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎన్నికలు పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ సెంటర్లో మనం ఉన్నాం. ప్రతి బూత్లో ఎలా ఉంది, ఏ విధంగా పోలింగ్ పర్సెంటేజ్ ముందుకెళ్తుంది అనుకోండి, పోలింగ్ అధికారులు ఏ విధమైన విధంగా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా ఓటర్లకు ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఇక్కడ మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు. పూర్తి వెబ్కాస్టింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 18 సెంటర్స్ ఎట్ ఏ టైం, ఒకే సమయంలో 18 సెంటర్స్, అవి కూడా రొటేట్ అవుతుంటాయి. ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ నెంబరు, అదేవిధంగా అక్కడి ఆఫీసర్ నెంబరు, అడ్రస్, ఈ 3 కూడా ఉంటాయి. అంటే ఏ పోలింగ్ బూత్లో ఏ చిన్న ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేసేందుకు ఒక సిస్టమ్ అన్నది ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వారికి కన్సర్న్ ఆఫీసర్కు మానిటరింగ్ చేస్తారు. దాంతోపాటు కంట్రోలింగ్ సిస్టమ్ను కూడా, ఇక్కడ కంట్రోలింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఒకటి కాకుండా ఈసారి ఒక ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేకమైన డ్రోన్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ సిస్టాన్ని చేస్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక అన్నది కొంత టిపికల్గా మారిన పరిస్థితి ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. ఈ నేపథ్యంలోనే కొంత సెన్సిటివ్గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 226 సెన్సిటివ్ కేంద్రాలుగా ఈసీ ఇప్పటికే గుర్తించింది. దాంట్లో 17 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించిన నేపథ్యంలో ఆయా సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నదే ఈసీ ప్రధానమైన దృష్టిగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే డ్రోన్ ద్వారా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆ డ్రోన్ ద్వారా వచ్చే విజువల్స్ అన్నది కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి కమాండింగ్ కంట్రోల్ సెంటర్ కూడా అక్కడి నుంచి వాటిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఏ ప్లేస్లో ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయన్నది కూడా డ్రోన్ ద్వారా వచ్చే విజువల్స్తో ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈసీ చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఒక్క సెంటర్ను ఒకవేళ కావాలని మొత్తం 18 బ్లాక్లుగా మనకు స్క్రీన్పై కనిపిస్తున్నప్పుడు ఏదైనా ఒకే సెంటర్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే వెరీ క్లోజ్ మానిటరింగ్ చేసేందుకు దాన్ని క్లోజప్ చేసి చూస్తున్న విజువల్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే ఎలక్షన్ కమిషన్ ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది అనుకోవచ్చు. ప్రతిసారి ఏర్పాట్లు చేస్తుంటుంది. కాకపోతే ఈసారి బై ఎలక్షన్ కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో కొంత హైపర్ టెన్షన్ క్రియేట్ చేస్తున్న బై ఎలక్షన్ నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు జూబ్లీహిల్స్లో అంటే దాదాపు 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి పర్సెంటేజ్ను కూడా పెంచాలన్నది ప్రధాన లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేసింది. ఆ దిశగా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. మరి ఈసారి ఓటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మారుతుందా పర్సెంటేజ్? గత ఎన్నికల్లో 42% అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ నమోదైంది. మరి ఈసారి దాన్ని మించి పోలింగ్ నమోదు అవుతుందని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఉదయం నుంచి ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ మొత్తం పోలింగ్ కేంద్రాల్లో, మొత్తం 139 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి పర్యవేక్షణ కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఒకటారా చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏ చిన్న సంఘటన తలెత్తకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఈసీ ఒక జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు మనం. కెమెరా నవీన్తో కొండల్ 10 టీవీ ఎలక్షన్ కమిషన్ నుంచి.